అందరికీ హాయ్. సో మనం ఈరోజు డే 6 సెషన్లో ఉన్నాం. సక్సెస్ఫుల్గా సోల్ క్యాన్వాస్ 6 days కంప్లీట్ చేసుకొని మన ఆర్ట్ క్రియేటివిటీని ఇంకా తెలుసుకుంటూ ఉన్నాం, ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో ఈరోజు సెషన్ డే 6లోకి వచ్చేసాం. ఈరోజు సెషన్ వచ్చేసి యోగా. సో మనతో పాటు ఉన్నారు మాస్టర్ అనూష. సో వారి గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. సో వారు కనిగిరి నుంచి యోగాలో బీటెక్, డిగ్రీ, పీజీ, డిప్లొమా చేశారు. ఇప్పుడు మనందరితో యోగా ఎందుకు ఇంపార్టెంట్, యోగాని మెడిటేషన్తో ఎలా కంబైన్ చేయాలి, యోగా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే ఆసనాస్ మొత్తం చెప్పడానికి అనుష గారు మనతో ఉన్నారు. వెల్కమ్ వెల్కమ్ మాస్టర్, ఓవర్ టు యూ. నమస్తే అందరికి. వినిపిస్తుందా అండి? ఎస్, వినపడుతుంది. ఓకే. నా పేరు అనుష, నేను కనిగిరి నుంచి వచ్చాను. ఓకే, టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది యోగా. క్లారిటీ ఉంది కదమ్మా, చెప్పేయచ్చా? ఓకే. యోగా అనే ఫస్ట్ సాంస్క్రిట్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, యూజ్ అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి యోగా అనేటువంటిది వచ్చింది. యూజ్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే జాయిన్, కనెక్ట్ అండ్ కలిపి ఉంచడం అనేటువంటిది. యూజ్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటి అంటే కలిపి ఉంచడం. దేన్ని? మన బాడీని, మన మైండ్ని, మన సోల్ని కనెక్ట్ చేసేటువంటిది యోగా. మనము ఎప్పుడైతే బాడీని, మైండ్ని, సోల్ని కనెక్ట్ చేసేటువంటి ఈ యోగా ప్రాసెస్ని స్టార్ట్ చేసినప్పుడు మనము సమాధి స్థితికి కానీ ఇన్నర్ హయ్యర్ కాన్షియస్నెస్ని రీచ్ అవ్వగలుగుతాం. ఓకే, ఈ పతంజలి యోగ మహర్షి గారు మనకి యోగాని ఇంట్రడ్యూస్ చేశారు. బిఫోర్ గోయింగ్ టు ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ది పతంజలి యోగ మహర్షి గారు, ఐ వాంట్ టు స్టార్ట్ ది వన్ శ్లోక. ఓకే, లెట్స్ స్టార్ట్. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం గుణేనా పతంజలిం ప్రాంజ నిరారతోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనలో ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగ శాస్త్రం ద్వారా మన మనసులో ఉన్నటువంటి మలినాల్ని, స్ప్లిట్ మైండ్ సెట్ ని మనకి సెట్ చేస్తుంది. అలాగే మనలో వాక్ శాస్త్రం ద్వారా మన యొక్క మాటల్లో ఉన్నటువంటి తప్పుల్ని కూడా సరిచేస్తుంది. అలాగే ఆయుర్వేద శాస్త్రం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నింటినీ కూడా నయం చేసేటువంటి సూత్రాలన్నింటినీ ఇచ్చినటువంటి మహానుభావుడు మన పతంజలి. మునులలో కల్లా శ్రేష్టమైనటువంటి ముని ఎవరు అంటే పతంజలి మహర్షి గారు. వారికి మనము 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఓకే, నౌ యోగాలో చాలా టైప్స్ ఉన్నాయి. అందులో రాజయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ, కర్మయోగ, హతయోగ, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్దాం. ఈ రాజయోగాలో 8 లిమ్స్ ఉంటాయి. రాజయోగాలో మనకి ఆల్వేస్ ఫస్ట్ పతంజలి మహర్షి గారు 195 యోగ సూత్రాల్ని చెప్పారు. మనకు ఆల్వేస్ పత్రిజీ గారు చెప్పినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి యోగ సూత్ర స్థిర సుఖ ఆసనం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సూత్ర ఇన్ పతంజలి యోగ సూత్రాస్. ఓకే, ఈ స్థిర సుఖ ఆసనాస్ లో మనము కంఫర్ట్ గా కూర్చొని మన యొక్క స్పిరిచువల్ బాడీని, మన మైండ్ని రెండిటిని ఒక అలైన్లో పెట్టినప్పుడు మనం ఇన్నర్ హయ్యర్ కాన్షియస్నెస్ ని రీచ్ అవుతాము. సో ఈ రాజయోగా ఏంటి అంటే, దీని యొక్క ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది రాజయోగా ఈజ్ ఫస్ట్ మైండ్. ఓకే, ఈ రాజయోగాలో 8 లిమ్స్ ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితి.
ఓకే, ఇవన్నీ ఏంటంటే సమాధి స్థితికి రీచ్ అవ్వడానికి స్టెప్ బై స్టెప్ అన్నమాట. యమ అంటే డిసిప్లిన్, షార్ట్ కట్ లో చెప్పేస్తున్నాను. నియమ అంటే నీట్నెస్, ఆసనాస్ అంటే పొజిషన్, బాడీస్ పొజిషన్స్ ఆసనాస్, ప్రాణాయామ బ్రీత్, ప్రత్యాహార ఫుడ్ అంటే హౌ టు ఈట్, హౌ మచ్ యూ వాంట్ టు ఈట్, దీస్ అండ్ ఆల్. ఓకే, ధారణ, యూ వాంట్ టు ఫోకస్ వన్ పాయింట్, ధ్యాన మీన్స్ మెడిటేషన్. ఇవన్నింటినీ మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు వచ్చేటువంటిది సమాధి స్థితి. ఇందులో మనకి ఆల్వేస్ చెప్తున్నటువంటి పత్రి సారు స్థిర సుఖ ఆసనం, ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. మీ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టినప్పుడు మీరు ఆటోమేటిక్ గా హయ్యర్ కాన్షియస్నెస్ ని రీచ్ అవుతారు అనేటువంటిది మనకి పత్రి సారు ఆల్వేస్ చెప్తూనే ఉన్నారు. అది మనకి ఈ పతంజలి యోగ మహర్షి గారు 5,000 సంవత్సరాల కిందటే చెప్పారు. 1000 సంవత్సరాల కిందట, 5,000 సంవత్సరాల కిందట ఉన్నటువంటిది ఈ యోగా అన్నమాట. కానీ డేస్ గో ఆన్, వెళ్ళే కొద్దీ పీపుల్స్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. సో 10th సెంచరీ, 11th సెంచరీ ఇలా సెంచరీస్ లోకి వచ్చినప్పుడు 15th సెంచరీలో మనకి స్వామి స్వాత్మారామ అనే ఆయన హఠయోగాని బుక్ ని రాశారనమాట. ఈ హఠయోగా ఏంటి అంటే దీంట్లో ఫస్ట్ బాడీని సెట్ చేసుకోవడం అనేటువంటిది ఈ హఠయోగాలో మెయిన్ పాయింట్. ఇప్పుడు మనం స్థిర సుఖ ఆసనంలో కూర్చుంటాము, శ్వాస మీద ధ్యాస పెడతాము. కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ డేస్ లో మనకి చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? కూర్చుంటే మనం కదలకుండా ఉండలేము, బాడీకి పెయిన్స్ వచ్చేస్తుంటాయి. సో వీటన్నింటినీ మనం సెట్ చేసుకోవడానికి హఠయోగాలో వచ్చినటువంటిది ఫస్ట్ స్టెప్ ఈజ్ బాడీని అలైన్ చేసుకోవడం. అంటే మన శరీరాన్ని మనం కంఫర్ట్ గా కూర్చోడానికి సెట్ చేసుకోవడం. దానికోసం ఫస్ట్ ఏమొచ్చిందంటే మన బాడీలో ఉన్నటువంటి మలినాల్ని క్లెన్స్ యువర్ బాడీ. అది క్రియ ఇప్పుడు హఠయోగాలో క్రియాస్ ఉన్నాయి, ముద్రాస్ ఉన్నాయి, బంధాస్ ఉన్నాయి, ఆసనాస్ ఉన్నాయి, ప్రాణాయామాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ స్టెప్ బై స్టెప్ మనము చేసుకుంటూ వచ్చాక మన బాడీ అనేటువంటిది ఆ స్థిర సుఖ ఆసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకి కావాల్సినటువంటి సమాధి స్థితి వస్తుంది. హయ్యర్ కాన్షియస్నెస్ తో కూడా మనం ఉండగలుగుతాం. సో నౌ ఐఎమ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది హఠయోగాలో ఉన్నటువంటి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే ఓకే కదమ్మా, వాయిస్ ఇంటర్నెట్ అంతా ఓకే ఓకే. ఫస్ట్ క్రియాస్. క్రియ అంటేనే మన బాడీలో ఉన్నటువంటి మలినాలన్నిటినీ తీసేసేది. అందులో జలనీతి క్రియ అంటే మనం రైట్ నాస్టిల్లో నుంచి వాటర్ పోస్తే లెఫ్ట్ నాస్టిల్లో వచ్చేస్తుంది, లెఫ్ట్ నాస్టిల్లో వాటర్ పోస్తే రైట్ నాస్టిల్లో నుంచి వచ్చేస్తుంది. మీరు వాటర్ యూజ్ చేయొచ్చు, గీ యూజ్ చేయొచ్చు, ఇంకా అలా మిల్క్ యూజ్ చేయొచ్చు, కౌ మిల్క్. సో ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల మన నాస్ట్రిల్స్ అనేటువంటివి క్లియర్ అవుతాయి. మనకున్నటువంటి ఫోర్ హెడ్ ఉన్నటువంటి ఆజ్ఞా చక్ర అనేటువంటిది కూడా క్లియర్ అవుతుంది జలనీతి చేయడం వల్ల. నెక్స్ట్ సూత్రనీతి ఉంటుంది. సూత్రనీతి అంటే మనం ఒక థ్రెడ్ తీసుకొని ఈ ముక్కులో కానీ రైట్ నాస్ట్రిల్ ఆర్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎనీవన్ యూ కెన్ యూజ్ ఇట్, ముక్కులో పెట్టేసి థ్రోట్ నుంచి బయటికి తీస్తాం. సో ఎండ్, ముక్కులో ఉన్నటువంటి ఎండ్ నోట్లో నుంచి రబ్ చేస్తాం. రబ్ చేయడం వల్ల మనము ఏమవుతుందంటే విశుద్ధి చక్ర అనేటువంటిది, థ్రోట్ రీజియన్ లో ఉన్నటువంటి విశుద్ధి చక్ర అనేటువంటిది క్లియర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇలా క్రియాస్ అనేటువంటివి 1 by 1 మన చక్రాస్ ని క్లియర్ చేసుకుంటూ వస్తాయి. ఓకే, అలాగే కపాలభాతి క్రియ ఉంది, అగ్నిసార క్రియ ఉంది, వస్త్రదౌతి అనేటువంటి ఇవన్నీ కూడా నేను బ్రీఫ్లీ చెప్తున్నాను అనమాట. క్రియాస్ అనేటువంటివి మన బాడీని క్లెన్స్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు నెక్స్ట్ మన శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ క్లియర్ చేసిన తర్వాత మన బాడీని అలైన్ లో తెచ్చుకోవాలి. అంటే మనం ఎక్కువసేపు కూర్చునే పొజిషన్ లో ఉండేలాగా మన బాడీని సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆసనాస్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకుంటే బ్యాక్ పెయిన్స్, ఈ నెక్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఓకే, ఈ ఆసనాస్ లో చాలా టైప్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రెసెంట్ క్లాస్ లో స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, సుపైన్ ఆసనాస్ గురించి చెప్తాను. ఓకే, నేను ఆ టాపిక్ వచ్చినప్పుడు వాటిని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఆసనాస్ అనేటువంటివి చక్రాస్ కి ఎలా రిలేటెడ్ అయి ఉన్నాయి,
ఈ ఆసనం చేయడం వల్ల ఈ చక్రాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటి క్లియర్ అవుతాయి అనేది బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మన బాడీ అంతా సెట్ అయిపోయింది. నెక్స్ట్ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. బ్రీతింగ్ మీద ఇప్పుడు ఫోకస్ చేయాలంటే మనకి కంటిన్యూగా థాట్స్ వస్తుంటాయి, కోల్డ్ ఉంటుంది మనకి, నెక్స్ట్ హెడేక్ ఉంటుంది. ఇవన్నీ ఉంటే మనము బ్రీతింగ్ మీద ఫోకస్ చేయలేం. సో ఈ బ్రీతింగ్ లో కూడా ఒక అలైన్మెంట్ కి రావడానికి కొన్ని మధ్యలో ఇంట్రడ్యూస్ చేశాము. అవి బందాసు. అగైన్ ప్రాణాయామాలో చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. బందాస్ అంటే ఇక్కడ మనకి 3 బంధాలు ఉంటాయి. ఓకే, జాలంధర బంధ, ఉద్యాన బంధ, మూలాధార బంధ. ఓకే, జాలంధర బంధ అంటే బ్రీఫ్లీ మనము ముక్కుతో గాలి తీసుకొని థ్రోట్ రీజియన్ దగ్గర ఇన్హేల్ త్రూ ది నాస్ట్రిల్స్, ఎగ్జేల్ చేసేసి కంప్లీట్ గా నాస్ట్రిల్స్ తోనే మనము ఈ చిన్ని ఈ హాలో రీజియన్ లో లాక్ చేసి ఉంచేస్తాం. ఇంకా ఇన్హేలు ఎగ్జేలు ఏమీ చేయకుండా మన విశుద్ధి చక్ర దగ్గర లాక్ చేసి ఉంచేస్తాం. సో మనకు బ్రీత్ అనేటువంటిది ఇన్ను అవుట్ జరగదు. సో మనం కొంచెం సేపు హోల్డ్ చేసి ఉంచుతాం. సో మనకి బ్రీతింగ్ కెపాసిటీని పెంచుతుంది ఇది అన్నమాట. నెక్స్ట్ ఉద్యాన బంధ చేసేటప్పుడు ఆల్రెడీ జాలంధర బంధాలో ఉండాలి. ఆ తర్వాత నావెల్ రీజియన్ లో మనము కంప్లీట్ గా ఫస్ట్ ఇన్హేల్ తీసుకొని ఎగ్జేల్ చేసేసి జాలంధర బంధ వేసేసి అగైన్ నావెల్ రీజియన్ కూడా లోపలికి వెళ్తుంది అనమాట. మన ఉద్ అంటే పైకి వెళ్ళేటువంటి గాలిని, బంధ అంటే ఆపేసాము, ఉద్యాన బంధ అంటాం. నెక్స్ట్ మూల బంధ అంటే మనం జాలంధర బంధ వేయాలి, నెక్స్ట్ ఉద్యాన బంధ వేయాలి, లాస్ట్ లో మూలబంధ. ఇక్కడ ఏంటంటే మూలబంధాలో మనం ఆల్రెడీ ఇక్కడ థ్రోట్ రీజియన్ దగ్గర లాక్ చేసేసాం, విశుద్ధి చక్రాన్ని లాక్ చేసేసాం, మణిపూరక చక్రాన్ని లాక్ చేసేసాం. ఇక్కడ ఏంటంటే పెల్విక్ మజిల్స్ ని కంప్రెస్ చేసి అప్పగా పుల్ చేసి హోల్డ్ చేస్తామన్నమాట. ఇది మూలబంధ అన్నమాట. ఈ బంధాస్ అన్ని మనకి బ్రీతింగ్ కి హెల్ప్ అవుతాయి. మనం చేసేటువంటి ప్రాణాయామాస్ లో మనకి కంప్లీట్ గా మనకున్నటువంటి ఇడ పింగళ నాడీస్ లో మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి యాక్టివేషన్ కి, కుండలిని చక్ర యాక్టివేషన్ కి కూడా ఈ బంధాస్ అనేటువంటివి హెల్ప్ అవుతాయి. ఇంకా ప్రాణాయామాల్లో మనకి మెయిన్ గా నాడీ శుద్ధి ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం, చాలా ప్రాణాయామాస్, సూర్యభేదన, చంద్రభేదన ప్రాణాయామాస్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే, నౌ ముద్రాస్ ఆల్సో ఇస్ దేర్. మన మెయిన్ గా మన శరీరంలో 5 కోశాలు ఉన్నాయి, పంచకోశాలు. మన బాడీ అనేటువంటిది పంచకోశాస్ రిలేటెడ్. అవేంటివి? అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. అలాగే మనకి మన బాడీలో పంచభూత తత్వాల్ని కలిగి ఉంటుందన్నమాట. మన థంబ్ ఫింగర్ అనేటువంటిది కనిపిస్తుందా అమ్మా? థంబ్ ఫింగర్ అనేటువంటిది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇండెక్స్ ఫింగర్ అనేటువంటిది వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ మిడిల్ ఫింగర్ అనేటువంటిది ఆకాశ తత్వాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ రింగ్ ఫింగర్ అనేటువంటిది పృథ్వీ తత్వాన్ని కలిగి ఉంటుంది. స్మాల్ ఫింగర్ జలతత్వాన్ని కలిగి ఉంటుంది. సో ఈ ముద్రాస్ అన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి ఈ పంచభూతాల తత్వాల్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, briefly I am explaining the mudras also. After that I will teach the asanas. Okay, now first one is agni kada, surya mudra antamu, agni mudra ani kuda antamu. So manamu ring finger ni close ivi kanpistundamma ne mudras chupiste it's okay na, nenu normal petana screen. ఓకే, సరే. మనం మన రింగ్ ఫింగర్ ని క్లోజ్ చేసి అగైన్ మన యొక్క థంబ్ ఫింగర్ ని ఇలా ఫోల్డ్ చేసి ఉంచితే దీన్ని సూర్య ముద్ర అంటాము, అగ్ని ముద్ర అని కూడా అంటాము. ఓకే, దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ లో అగ్నితత్వం అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి ఈ కాన్స్టిపేషన్, ఇరిటబుల్ బౌల్స్, డైజెషన్ లో వచ్చే ఇష్యూస్ అన్ని కూడా తగ్గిపోతాయి. అట్ ది సేమ్ టైం మీకు మెయిన్ గా వెయిట్ లాస్ అనేటువంటి, మన బాడీలో వేడి పెరిగే కొద్దీ మనం వెయిట్ లాస్ కూడా అవుతాం అన్నమాట. నెక్స్ట్ వాయుముద్ర అనేటువంటిది సేమ్. మనము వాయు అంటే ఇండెక్స్ ఫింగర్ చెప్పాము. సో క్లోజ్ యువర్ ఇండెక్స్ ఫింగర్,
మన యొక్క థంబ్ ఫింగర్ ని ఇండెక్స్ ఫింగర్ మీద పెట్టేస్తే ఇది వాయుతత్వం కలిగినటువంటి వాయుముద్ర. ఇది దేనికి హెల్ప్ అవుతుంది అంటే మెయిన్ గా మనకి వాయుతత్వంలో మెయిన్ గా వచ్చేటువంటి గ్యాస్ట్రిక్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, గ్యాస్ పట్టేస్తుంటుంది స్టమక్ లో, దాని రిలేటెడ్ ఇష్యూస్, అట్ ది సేమ్ టైమ్ షోల్డర్ సర్వికల్ స్పాండిలైటిస్ ఇష్యూస్, షోల్డర్ పెయిన్స్, జాయింట్స్, ఇలాంటివన్నీ ఇష్యూస్ కూడా వాయుముద్ర హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఆకాశముద్ర. ఆకాశముద్ర ఏంటంటే మిడిల్ ఫింగర్ ని ఆకాశముద్ర, మిడిల్ ఫింగర్ ఆకాశం తత్వానికి సింబల్ గా చెప్పాను కదా. సో మనము టిప్ ఆఫ్ ది మిడిల్ ఫింగర్ ని మళ్ళీ థంబ్ ఫింగర్ ని జాయిన్ చేస్తే ఇది ఆకాశముద్ర అన్నమాట. ఈ ఆకాశముద్రలో మనకి మెయిన్ గా ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి, కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ పోతాయి. సో నీకు వాట్ ఎవర్ రిలేటెడ్ టు ఐ మీన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దీస్ ప్రాబ్లమ్స్ ఆల్ ఆర్ క్లియర్. నెక్స్ట్ పృథ్వీతత్వం. పృథ్వీతత్వాన్ని కలిగి ఉన్నటువంటి రింగ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ ని ఇలా జాయిన్ చేస్తే మనకి పృథ్వీ ముద్ర అనేటువంటిది వస్తుంది. ఈ పృథ్వీ ముద్రలో మెయిన్ గా హెయిర్ ఫాల్ అనేటువంటిది తగ్గుతుంది, అట్ ది సేమ్ టైం స్కిన్ డ్రైనెస్ ని తగ్గిస్తుంది, మనకి ఫీవర్ ఉన్నా, కోల్డ్ కాఫ్ ఉన్నా తగ్గిస్తుంది. డయాబెటీస్ కి ఇది చాలా మంచిది. అలా అని ఓన్లీ ముద్రలేసి కూర్చుంటే రిజల్ట్ ఏమీ రాదండి. యూ హ్యావ్ టు ఫాల్ ఆల్, అన్ని చేస్తూ ముద్ర కూడా చేస్తే రిజల్ట్ వస్తుంది. ఊరికి ఇది ఒక్కటే వేసుకొని కూర్చుంటే డయాబెటీస్ ఏం తగ్గదు. ఓకే, నెక్స్ట్ జలముద్ర. సో స్మాల్ ఫింగరు, ఓకే, ఇండెక్స్ ఫింగరు, ఇది జలముద్ర. దీనివల్ల మనకి డీటాక్సిడేషన్ అవుతుంది, అట్ ది సేమ్ టైం డ్రైనెస్ ఇన్ యువర్ ఐస్ అండ్ లిప్స్ అండ్ మౌత్, దీస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్సో విల్ రెడ్యూసెస్. Okay, briefly I am explain. Now we will go to start the asanas. నేను 7 చక్రాస్ రిలేటెడ్ ఆసనాస్ గురించి స్టాండింగ్ ఆసన, సిట్టింగ్ ఆసన, సుపైన్ ఆసనాస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అమ్మా? ఎస్ ఎస్. నేను పెడతాను కెమెరా, ఒకసారి చెక్ చెయ్యి కనిపిస్తుంది లేదు అనేది. కనిపిస్తుందా? లైట్ వల్ల ఫేస్ కనిపించట్లేదా? ఫేస్ కొంచెం కనపడట్లేదు, బాడీ కనపడుతుంది. పర్ఫెక్ట్. లైట్ లేనప్పుడు చెప్పు, నేను కొంచెం లైట్ వేస్తాను. ఓకే, నౌ ఫస్ట్ ఐ విల్ టీచ్ ది. ఎవరైనా చేస్తారా? మరి నేను చూడాలా ఏంటి? ఫ్రెండ్స్ ఎవరైనా చెయ్యాలనుకుంటే మీ వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. Anyone gives reply? Can I start? Yes, yes. Okay. First, Surya Namaskaras. Okay. Namaskarasana. Inhale and exhale. Hasta Uttanasana. Inhale, stretch your hands above the head. Exhale, Padahastasana. Inhale, right leg back. Exhale. Inhale and exhale, Shashtanga Namaskarasana. Here, inhale, Bhujangasana. Don't change your hands position.
and legs position, and exhale, Parvatasana. Inhale, right leg front. Exhale, Padahastasana. Hasta Uttanasana, inhale. Inhale and exhale. Namaskarasana. Okay. మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఈ వీడియో ఆన్ చేస్తూ చెప్తానండి. Okay. Now I'm going to explain about the chakras related to asanas. First, 7 chakras. Muladhara chakra, Swadhisthana chakra, Manipuraka chakra, Anahata chakra, Vishuddhi chakra, Agnya chakra, Sahasrara chakra. Okay. First, స్టాండింగ్ ఆసనాస్ అన్ని చెప్తాను. 7 చక్రాస్ కి స్టాండింగ్ ఆసనాస్ చెప్తాను. మూలాధార చక్రాకి రేణుక ఎవరైనా ఏదైనా టైప్ చేస్తున్నారా? నువ్వేమన్నా ఉంటే చెప్పమ్మా, నా ఫ్లోలో నేను వెళ్తున్నాను. ఓకే లేదండి. ఓకే 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 అమ్మా. ఫస్ట్ మూలాధార చక్ర. మూలాధార చక్ర అనేటువంటిది మన యొక్క లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీలో ఉంటుంది. దీనికి తాడాసన. హౌ టు డూ ది తాడాసన? ఫస్ట్ జాయిన్ యువర్ లెగ్స్, నో గ్యాప్ బిట్వీన్ బోత్ లెగ్స్, షోల్డర్ బ్యాక్, చెస్ట్ ఫ్రంట్. టేక్ వన్ మోర్ డీప్ ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అబౌవ్ ది హెడ్. నమస్కారం. బైసెప్స్ అనేటువంటివి బై సైడ్ ఆఫ్ ది ఇయర్స్ ఉండాలి. ఇలా ఉన్న తర్వాత అబ్జర్వ్ యువర్ బ్రీత్. తర్వాత స్లోగా చేతి వేళ్ళు జాయిన్ చేసి అరచేతుల్ని పైకి పెట్టి ఇంకొక 1 మోర్ డీప్ ఇన్హేల్ తీసుకొని లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ అండ్ బ్యాలెన్స్. నో మోర్ షేకింగ్స్. ఐ విల్ కౌంట్ 1 2 3 4 5. రిలాక్స్ యువర్ హ్యాండ్స్, రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్. నెక్స్ట్ స్వాదిష్టాన చక్ర. ఉత్థిత కోణాసన. స్వాదిష్టాన చక్రాలో ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్, 1 leg distance, stretch your hands at shoulder level. Take 1 more deep inhale, your hands at shoulder level and legs 90 degrees. Hold it. 1 2 3 4 5. Come back. నెక్స్ట్ దీని బెనిఫిట్స్ కూడా చెప్తాను. మనం చేసినటువంటి తాడాసనాలో మనకు ఉన్నటువంటి ఖచ్చితంగా పోతుందండి వెరికో వైన్స్ ప్రాబ్లం అనేటువంటిది. తాడాసనలో ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ చేయడం వల్ల వెరికో వైన్స్ ప్రాబ్లమ్స్ పోతాయి, సయాటికా ఇష్యూ తగ్గుతుంది. ఇప్పుడు చేసినటువంటి ఉత్థిత కోణాసనాలో మనకున్నటువంటి పెల్విక్ స్ట్రెచ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. పెల్విక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. థైస్ లో కూడా కొంతమంది క్యాచెస్ వస్తాయి, అవన్నీ కూడా తగ్గుతాయి. మనకి ఎక్స్పెషల్లీ స్వాదిష్టాన చక్రం ఉండేది లోయర్ అబ్డామిన్ లో, నావెల్ కి కింద ఉంటుంది కాబట్టి దానికి రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా తగ్గుతాయి. నెక్స్ట్ మణిపూరక చక్ర. మణిపూరక చక్రాలో త్రికోణాసన వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఎక్స్పెషల్లీ డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్, ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు యోగా చేయడం వల్ల ఖచ్చితంగా డయాబెటీస్ అనేటువంటిది కంట్రోల్ ఎంత హై లెవెల్లో ఉన్నా తగ్గుతుంది 100% గా. యూ హ్యావ్ టు ఫాలో ది సమ్ ఫుడ్ రూల్స్ అండ్ మీ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటే అన్ని కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. త్రికోణాసన. ఫస్ట్ స్టాండర్డ్ మ్యాట్ స్టార్టింగ్ పాయింట్. Inhale, stretch your right leg 1 leg distance, stretch your hands to shoulder level, turn your right foot on the right side. Take 1 more inhale, don't bend your knees. Take 1 more inhale, bend laterally on your right side. You have to see your tip of the hand. Come back, turn your foot, turn your left foot on left side, bend laterally on your left side. 1 2 3 4 5. Come back, turn your leg, relax your hands, relax your leg.
Next, I'm going to explain about the Vishuddhi Chakra. Vishuddhi Chakralo, especially Vishuddhi Chakra ఉండేది Anahata Chakra. Anahata Chakralo మనకి హార్ట్ చక్రాన్ని అనాహత చక్ర అంటాం. మనకి ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా తగ్గుతాయి. బ్రాంక్లైటిస్, ఆస్తమా ఇవన్నీ ఇష్యూస్ కూడా మనం ఇప్పుడు చేసేటువంటి వీరభద్రాసన వల్ల తగ్గుతాయి. అట్ ది సేమ్ టైం అప్పర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. వీరభద్రాసన. Inhale, stretch your right leg, 1.5 leg distance. Stretch your hands at shoulder level. Turn your right foot on right side and turn your body on right side. Stretch your hands above the head, Namaskaram, and see the Namaskaram. Take one more inhale, bend your right knee 90 degrees and hold it. 1, 2, 3, 4, 5. Come back, knee straight. Turn your leg and turn your left foot on left side. See the Namaskaram. Left knee 90 degrees. 1, 2, 3, 4, 5. Come back, knee straight. Relax your hands. Relax your legs. Relax. వీరభద్రాసనాలో మనకి ఎస్పెషల్లీ ఫుల్ బ్యాక్ అంతా కూడా స్ట్రెంథనింగ్ అవుతుంది. లెగ్స్, హిప్, బ్యాక్, చెస్ట్ ఓపెన్, నెక్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ చక్రాస్ విల్ యాక్టివేట్. నెక్స్ట్ విశుద్ధి చక్ర. విశుద్ధి చక్రాలో మనము పార్శ్వోత్తనాసన చేస్తాం. విశుద్ధి చక్రం మెయిన్ థ్రోట్ రీజియన్ లో ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్స్, ఎస్పెషల్లీ థైరాయిడ్ గ్లాండ్స్ అనేటువంటివి ఈ చక్రాకి రిలేటెడ్. మనకి సర్వికల్ స్పాండిలైటిస్ ఇష్యూ ఉన్నా కూడా ఇవన్నీ కూడా విశుద్ధి చక్రాకి వస్తాయి. మనం ఈ ఆసనాస్ చేయడం వల్ల వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఇస్ దేర్ ఇన్ దట్ చక్ర వీ కెన్ రెక్టిఫై. హౌ మచ్ మీరు ఎంత ఎఫర్ట్ పెడితే అంత తగ్గుతుంది అనమాట. లెట్స్ స్టార్ట్. పార్శ్వోత్తనాసన. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్ 1 leg distance. Hands place it on the back side. Namaskaram. Namaskaram. Turn your right foot on the right side. Take one more inhale. Exhale, bend forward. 1, 2, 3, 4, 5. Come back. Turn your foot. Turn your left foot on left side. Take one more inhale. Exhale. 1, 2, 3, 4, 5. Come back. Relax your hands. Relax your legs. Next, ఆజ్ఞా చక్ర. ఆజ్ఞా చక్ర అనేటువంటిది మెయిన్ ప్లేస్ అయి ఉండేది ఐబ్రోస్ మిడిల్, ఫోర్ హెడ్ లెవెల్. సో ఆజ్ఞా చక్రలో మనకి మెయిన్ గా పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. మనకి సైనస్ ఇష్యూస్ ఉన్న, మైగ్రేన్, హెడ్ ఏక్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గుతాయి అన్నమాట. నౌ వీఆర్ గోయింగ్ టు డూ ది ప్రసరిత పాదోత్తనాసన. Let's start. Inhale. Stretch your right leg 1 leg distance. Stretch your hands at shoulder level. Take one more inhale. Stretch your hands above the head. Exhale. Bend forward and forehead touch the floor. 1, 2, 3, 4, 5. Come back. Relax your hands. Relax your legs. Relax. Let's start. Next, సహస్రార చక్ర. సహస్రార చక్ర అబౌవ్ ది హెడ్ ఉంటుంది మనకి. సో దీంట్లో పీనల్ గ్లాండ్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది కూడా యాక్టివేట్ అవుతుంది. మనం ఈ సహస్రార చక్రాలో ఎస్పెషల్లీ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పెరుగుతుంది. సో వీఆర్ నౌ గోయింగ్ టు డూ ది వృక్షాసన. యువర్ రైట్ లెగ్ ప్లేస్ ఇట్ ఆన్ ది లెఫ్ట్ థై. Stretch your hands at above the head. కనిపిస్తుంది కదా? 1, 2, 3, 4, 5. Relax. Again. Opposite leg.
1, 2, 3, 4, 5. Relax. One more is Uttita Pada Hastasana. Hold your inhale. Hold your right leg at knee level in standing position. Catch your right big toe with your right hand support. Stretch your right leg forward. And stand. Don't shake. No movements. Okay. 1, 2, 3, 4, 5. Relax. Again, opposite leg. Inhale. Hold your left leg at knee level in standing position. Your right hand place it on the hip. Take your left big toe with your hand support. Stretch your leg. 1, 2, 3, 4, 5. Relax. Now, all standing asanas related to 7 chakras వి explain చేశాను. వాటి benefits చెప్పాను. ఓకే. మాస్టర్ సూర్య నమస్కారాలు ఒకసారి చెప్పమని అడిగారు చాట్ లో. ఓకే, లాస్ట్ చెప్తాను. ఇప్పుడు చక్రాస్ ఆసనాస్ గురించి చెప్తున్నాను కదా, లాస్ట్ ఇంకోసారి సూర్య నమస్కారాలు చేస్తాను. మధ్యలో డిస్టర్బ్ అవుతుంది అనేసి. ఓకే ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది కదా లైట్ వేసిన ఫేస్ చేంజ్ చేయాలి. లైట్ వేయకపోతేనే బాగుంది. కనిపిస్తుందా? ఓకే. నౌ మూలాధార చక్రాకి సిట్టింగ్ ఆసనాస్ ఏంటి అంటే, ఫస్ట్ మూలాధార చక్రాలో మనకి మెయిన్ గా యానస్ ఏరియా, పెల్విక్ మజిల్స్ అనేటువంటివి రిలాక్స్ అవ్వాలి. యానస్ ఏరియా దగ్గర మనకు వచ్చేటువంటి ఇష్యూస్ అన్ని కూడా పోతాయన్నమాట. దీంట్లో మనం చేయాల్సినటువంటి ఆసన మాలాసనం. 1, 2, 3, 4, 5. రిలాక్స్. రిలాక్స్. శిథిల దండాసన. నెక్స్ట్ స్వాదిష్టాన చక్ర. స్వాదిష్టాన చక్రాలో మనకు స్వాదిష్టాన చక్రం అనేది బిలో నావెల్ రీజియన్ లో. దీంట్లో మనకి వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ రీప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, ఫెర్టిలిటీ ఇష్యూస్, పీసీఓఎస్, పీసీఓడి ఇష్యూస్, అట్ ది సేమ్ టైం కిడ్నీ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి సమ్ టైమ్స్. సో దీనికి మనము బటర్ఫ్లై చేయాలి. బటర్ఫ్లై 1, 2, 3, 4, 5. One more asana is Baddha Konasana. Take one more deep inhale, catch your legs with your hand support. Exhale, bend forward. 1, 2, 3, 4, 5. Come back. Upavishta Konasana is very, very good for స్వాదిష్టాన చక్రాలో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా, ఫైబ్రాయిడ్స్ ఈ ఇష్యూస్ అన్ని కూడా పోతాయన్నమాట. నెక్స్ట్ join your legs, hands by side of the body, back straight. Take one more deep inhale, open your legs. Legs, inhale, stretch your hands above the head. Exhale, bend forward. 1, 2, 3, 4, 5. Back. Relax. Relax. Next. మణిపూరక చక్ర. మణిపూరక చక్ర మనకి అబ్డామిన్ రీజియన్ లో ఉంటుంది. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న మనకి అల్సర్స్, ఇరిటబుల్ బౌల్స్, కాన్స్టిపేషన్ ఇష్యూస్, ఎక్కువ పొట్టలో కూడా ఫ్యాట్ రెడ్యూసెస్, దీస్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ రెడ్యూసెస్ వెన్ యూ డూ ది నౌకాసన. నౌకాసనకి హ్యాండ్స్ స్ట్రైటన్ యువర్ లెగ్స్. First, hands place it on the by side of the body. Slowly, hands move it by side of the knee. Take one more deep inhale. Lift your legs and balance on your body. 1, 2, 3, 4, 5. Relax your legs. Relax your hands. Next, Anahata Chakra. Anahata Chakra ki అది చెస్ట్ రీజియన్ లో ఉంటుంది. మనకి చెస్ట్ ఓపెన్ అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా చెస్ట్ లో మనకి పెయిన్ వస్తుంటుంది. మజిల్స్ ఒక్కోసారి ఆ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా తగ్గుతాయి. హోల్డ్ యువర్ వక్రాసన.
Fold your right leg at knee level in standing position. Stretch your hands at shoulder level. Turn your body on right side. Catch your right ankle with your left hand support. Turn your body on completely right side. Hold it. 1, 2, 3, 4, 5. Relax your hands, relax your leg. Again, opposite side. Fold your left leg. Stretch your hands at shoulder level. Turn your body on left side. 1, 2, 3, 4, 5. Relax your hands. Relax. Next, Vishuddhi Chakra. Vishuddhi Chakra ki throat region లో ఉంటుంది కాబట్టి మనకి సోర్ థ్రోట్ ఉన్నా అంటే మౌత్ అల్సర్స్ ఉన్నా థ్రోట్ లో ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఫస్ట్ సిట్ ఇన్ వజ్రాసన పొజిషన్. Stand on your knee. Separate your knees. Take one more deep inhale. Stretch your hands above the head and I will show you this. And bend back. 1, 2, 3, 4, 5. Back. Relax. Next, Ajna Chakra. First, I will show the Balasana. Your forehead touch the floor. Balasana. Come back. And Sahasrara Chakra ki lotus pose, Padmasana. One, 2, 3, 4, 5. Relax. 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 ఇవి 7 chakras కి రిలేటెడ్ అయినటువంటి సిట్టింగ్ ఆసనాస్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది సుపైన్ ఆసనాస్. అంటే పడుకొని చేసేవి 7 చక్రాస్ కి రిలేటెడ్ ఉన్నటువంటి ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క ఆసనమే ఏమీ లేదండి, చాలా ఉన్నాయి. బట్ మనకున్న టైం ని బట్టి నేను అందరూ చేయగలిగేటువంటివి ఈజీగా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చక్ర మూలాధార చక్ర. మూలాధార చక్రకి మనకి ఫస్ట్ బేస్ ఆఫ్ ది స్పైన్ ఉంటుంది కదా, అక్కడ మనకి మూలాధార చక్ర ఉంటుంది. ఆ బేస్ ఆఫ్ ది స్పైన్ క్రానిక్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఈ ఎస్పెషల్లీ బ్రిడ్జ్ పోజ్ మనం చేసేటువంటి సేతు బంధాసన బ్రిడ్జ్ పోజ్, ఇది ఎటువంటి బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉన్న వాళ్ళైనా సరే చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ వస్తుంది. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బ్యాక్ పెయిన్ ని తగ్గించేటువంటి ఆసన. ఫస్ట్ fold your both legs at knee level in standing position. Okay, if it's possible only you can catch your ankles with your hand support. Ankles ni చేత్తో పట్టుకోండి, లేదంటే చేతుల్ని కాళ్ళ పక్కన పెట్టండి. Take one more inhale. Lift your middle part of the body. మన యొక్క నడుము భాగాన్ని పైకి ఎత్తాలి. 1, 2, 3, 4, 5. Relax. 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 Next, స్వాదిష్టాన చక్ర. ఈ స్వాదిష్టాన చక్రాలో సూక్త బద్ధకోణాసన అన్నమాట. So you have to fold your legs like butterfly and hands placed on the sides or knees near. You have to hold it. దీని వల్ల మన యూరినరీ సిస్టమ్ లో ఉన్నటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా కూడా మనకి తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మణిపూరక చక్రాలో మెయిన్ గా ప్లాంక్ పోజ్, పుట్ట మీద పడుకొని చేసేవి ఉన్నాయి. ధనురాసన. ధనురాసన ఎలా చేయాలంటే ఫస్ట్ ఫోల్డ్ యువర్ బోత్ లెగ్స్. కనిపిస్తుందా అమ్మా? లైట్ లేదు కదా? లైట్ కొంచెం ఆన్ చేయండి మేడం, ఇప్పుడు కనపడట్లేదు. Okay.
మీకు. ఓకే, ఇందాక అవి కనిపించాయా మరి? ఇందాక కనబడ్డాయి. ఓకే, నౌ ఫోల్డ్ యువర్ బోత్ లెగ్స్ ఎట్ నీ లెవెల్ ఇన్ స్టాండింగ్ పొజిషన్ లో. యాంకిల్స్ దగ్గర హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ తో పట్టుకొని, రైట్ హ్యాండ్ తో రైట్ యాంకిల్, లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ యాంకిల్ పట్టుకొని, ఇన్హేల్, లిఫ్ట్ యువర్ బాడీ అప్. ధనురాసన. 1 2 3 4 5. రిలాక్స్. ఇది మెయిన్ మణిపూరక చక్ర ఉండేది మనకి అబ్డామిన్ రీజియన్ లో. అబ్డామిన్ రీజియన్ లో ఉన్నటువంటి మజిల్స్ అన్ని కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి. నెక్స్ట్ ప్లాంక్ పోజ్. ప్లాంక్ పోజ్ మీ యొక్క మోచేతులు నుంచి నేల మీద పెట్టేసి యు హ్యావ్ టు లిఫ్ట్ యువర్ బాడీ అప్. 1 2 3 4 5. రిలాక్స్. రిలాక్స్. లివర్, ఫ్యాటీ లివర్ ఇష్యూస్, మనకి ఇప్పుడు వచ్చేటువంటి మెయిన్ గా ఉన్నటువంటి అబ్డామిన్ లో పేరుకుపోతున్నటువంటి ఫ్యాట్ అంతా కూడా మీకు రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ అనాహత చక్ర. అనాహత చక్రాలో భుజంగాసన, కోబ్రా పోజ్ అంటాము, భుజంగాసన అంటాము. హ్యాండ్స్ ప్లేస్ ఇట్ ఆన్ ది బై సైడ్ ఆఫ్ ది చెస్ట్. జాయిన్ యువర్ లెగ్స్. టేక్ వన్ మోర్ డీప్ ఇన్హేల్, లిఫ్ట్ యువర్ బాడీ అప్. ఓన్లీ నావెల్ రీజియన్ వరకు లిఫ్ట్ చేయాలి, ఇలా మొత్తం లిఫ్ట్ చేయకూడదు. ఇది సూర్య నమస్కారాల్లో చేసే భుజంగాసన. మన బొడ్డు వరకు మాత్రమే మన బాడీని లిఫ్ట్ చేయాలి. హోల్డ్ ఇట్. 1. బ్రీత్ హోల్డ్ చేయొద్దు, పొజిషన్ ని మాత్రమే హోల్డ్ చేయాలి. ఎప్పుడైనా సరే బ్రీత్ ని హోల్డ్ చేయకూడదు, ఓన్లీ పొజిషన్ ని మాత్రమే హోల్డ్ చేయాలి. 1 2 3 4 5. రిలాక్స్. రిలాక్స్. నెక్స్ట్ మన యొక్క అనాహత చక్రాలో చెస్ట్ ఓపెన్. మనము ఇలా చేయడం వల్ల మన చెస్ట్ రిలేటెడ్ అంటే మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్, హార్ట్ పంపింగ్, ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. చక్రాసన. మణిపూరక అనాహత చక్రాలో ఓపెన్ అవ్వడానికి చక్రాసన అనేటువంటిది కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఫోల్డ్ యువర్ బోత్ లెగ్స్ ఎట్ నీ లెవెల్ ఇన్ స్టాండింగ్ పొజిషన్. యువర్ హ్యాండ్స్ ప్లేస్ ఇట్ ఆన్ ది బై సైడ్ ఆఫ్ ది ఇయర్. ఇలా పెట్టినప్పుడు హ్యాండ్స్ మన చేతి వేళ్ళు అనేటువంటివి చెవులు సైడ్ కి ఉండాలండి, ఇలా పెట్టకూడదు. మీకు నా వీడియో కనిపిస్తే ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. చేతి వేళ్ళు చెవు సైడ్ ఉండాలి. టేక్ వన్ మోర్ డీప్ ఇన్హేల్. ఇన్హేల్, లిఫ్ట్ యువర్ బాడీ అప్. హోల్డ్ ఇట్. 1 2 3 4 5. రిలాక్స్. 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 ఇది మీ షోల్డర్ స్ట్రెంగ్త్ ని పెంచుతుంది, అలాగే నెక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి. ఈ కొన్ని ఆసనాస్ ఎవరైనా గైడ్ ఉన్నప్పుడే చేయండి. మీ పాటి మీరు ఓన్ గా ట్రై చేశారంటే సమ్ టైమ్స్ వి విల్ గెట్ ది క్యాచెస్. ఓకే. విశుద్ధి చక్ర. విశుద్ధి చక్ర అంటే థ్రోట్ రీజియన్ లో ఉంటుంది విశుద్ధి చక్ర అనేటువంటిది. ఓకే. నౌ హాలాసన. హాలాసన ఈజ్ ఫస్ట్ థ్రోట్ రీజియన్ లో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్స్, పారాథైరాయిడ్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా విశుద్ధి చక్రాలోనే ఉంటుంది. మనకి ఇది స్టిమ్యులేట్ అవ్వాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే ఈ ఆసనాస్ అనేటువంటివి హెల్ప్ అవుతాయి. లెట్స్ స్టార్ట్. ఇన్హేల్, లిఫ్ట్ యువర్ బోత్ లెగ్స్ 90 degrees up and take your hand support, both legs place it on the above the head. 1 2 3 4 5. హాలాసన. బ్యాక్. ఇక్కడ ఈ ఆసన చేసినప్పుడు మనకున్న ఇక్కడ ఉన్నటువంటి హాలో రీజియన్, థ్రోట్ రీజియన్ అనేటువంటిది మనకి స్టిమ్యులేట్ అవుతుంది. వన్ మోర్ ఆసన ఇస్ మత్స్యాసన. ఫోల్డ్ యువర్ బోత్ లెగ్స్. వజ్రాసన. మీరు పద్మాసనం అయినా పెట్టచ్చు, సుఖాసనం అయినా పెట్టచ్చు. కాళ్ళు రెండు అలా మడిచేసి నెక్స్ట్ మీ చేతుల్ని చెవులు పక్కన పెట్టి లిఫ్ట్ యువర్ క్రోన్ హెడ్ అండ్ క్రోన్ ఆఫ్ ది హెడ్ ప్లేస్ ఇట్ ఆన్ ది గ్రౌండ్.
and hands place it on the thighs. 1, 2, 3, 4, 5. Support with your hands. Relax. 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 నెక్స్ట్ ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర రెండు సుపైన్ పోజ్ లో శవాసనే అన్నమాట. శీర్షాసన అనేటువంటిది కూడా ఇట్ విల్ హెల్ప్స్ టు ఆజ్ఞా చక్ర. ఓకే, రిలాక్స్. అబ్జర్వ్ యువర్ టోటల్ బాడీ, నో మోర్ థాట్స్. అబ్జర్వ్ యువర్ టోటల్ బాడీ, హెడ్ టు టోస్. రిలాక్స్. ఆలోచనలు ఏమీ చేయవద్దు. శరీరంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని గమనించండి. మన శరీరంలో అతి పెద్దదైనటువంటి మన బిగ్ స్పైన్ ని గమనించండి. అబ్జర్వ్ యువర్ లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. అబ్జర్వ్ యువర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. అబ్జర్వ్ యువర్ హెడ్ రీజియన్. రిలాక్స్. No thoughts. Relax. Slowly, right hand above the head. Fold your legs. Turn your body on right side. Left hand front of the chest. Support with your hands. Slowly sit down. You have to sit like this only. You can't sit this without support. Okay? టైం ఉందా అమ్మా? సూర్య నమస్కారాలు ఒకసారి చూపించమంటారా? ప్రాణాయామం చేపించాలి. ప్రాణాయామం తర్వాత మెడిటేషన్ చేపిస్తాను. యా, మీకు వీలుని బట్టి ఒక 10 to 15 minutes ఉంది మేడం. ఓకే, ఫాస్ట్ గా చూపిస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. వీడియో ప్రాపర్ గా వస్తుందా? వస్తుంది అంటే లైట్ పడుతుంది కదా ఫేస్ మీద, పర్లేదా? పర్లేదు. లేకపోతే మార్చిన పొజిషను మార్చిన. కనిపిస్తుందా? మొత్తం కనిపించట్లేదు కదా? లెంత్ కూడా సరిపోదు. ఓకే, ఐ విల్ ట్రై. కనిపిస్తుందమ్మా? ఫేస్ కనపడుతుంది. అడ్జస్ట్ చేసి చూపిస్తాను. ఓకే, నమస్కారాసన. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. హస్త ఉత్తానాసన. ఇన్హేల్ తీసుకొని స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ above the head. పాదహస్తాసన. ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. పాదహస్తాసన చేసేటప్పుడు ఫస్ట్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా హ్యాండ్స్ ఉంటాయి, షోల్డర్ ని బెండ్ చేసేస్తారు. షోల్డర్ ని బెండ్ చేయకూడదు. ఫస్ట్ బటక్స్ ని వెనక్కి పెట్టి స్లోలీ బెండ్ ఫార్వర్డ్. హ్యాండ్స్ ప్లేస్ ఇట్ ఆన్ ది అండర్ ది ఫుట్. అగైన్ ఏకపాదాసన. రైట్ లెగ్ బ్యాక్. అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, హ్యాండ్స్ రెండు నేల మీదే ఉండాలి. లెగ్ ఫార్వర్డ్. ద్విపాదాసన. లెఫ్ట్ లెగ్ బ్యాక్. కనిపిస్తుందా అమ్మా? హాఫే కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, సాష్టాంగ నమస్కారాసనాలో నీస్ డౌన్ చేసి చెస్ట్ ని మాత్రమే కింద పెట్టాలి. భుజంగాసన. పర్వతాసన. అగైన్ రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్. హస్త ఉత్తానాసన. నమస్కారాసన. Okay, can I explain pranayama? Any doubts?
ప్రాణాయామ ఎక్స్ప్లెయిన్ చేయనా అమ్మా? చేయండి. ఓకే ఓకే, బ్యాక్గ్రౌండ్ మారుస్తాను. తెలియట్లేదు. ఓకే, నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రాణాయామాస్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నాడీ శుద్ధి ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, చంద్రభేదన, సూర్యభేదన, ఉజ్జయి ప్రాణాయామం, ఇలా చాలా ప్రాణాయామాలు ఉన్నాయి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది నాడీ శుద్ధి ప్రాణాయామం. ఓకే, దిస్ ఈజ్ ఓకే. ఓకే, నౌ ఐ am going to explain about the నాడీ శుద్ధి ప్రాణాయామం. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామంలో లెఫ్ట్ హ్యాండ్ జ్ఞాన ముద్ర, ధ్యాన ముద్ర అని కూడా అంటాము. మన యొక్క ఇండెక్స్ ఫింగర్ ని, థంబ్ ఫింగర్ ని జాయిన్ చేయాలి. దీన్ని మన లాప్స్ మీద పెట్టుకొని నెక్స్ట్ మన యొక్క రైట్ హ్యాండ్ అయినటువంటి ఇండెక్స్ ఫింగర్ ని, మిడిల్ ఫింగర్ ని క్లోజ్ చేయాలి. ఓకే, అనిపిస్తుంది కదా? ఓకే, ఇప్పుడు థంబ్ ఫింగర్ ని యూజ్ చేసి రైట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఫస్ట్ ఎగ్జేల్ చేయాలి. నాడీ శుద్ధి ప్రాణాయామం చేసేటప్పుడు ఫస్ట్ మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని కూడా లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఎగ్జేల్ చేసేయాలి. లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఎగ్జేల్, ఇన్హేల్ త్రూ ది లెఫ్ట్, exhale through the right, inhale through the right, exhale through the left. This is one round. Okay, ఇలా మనము అట్లీస్ట్ 11 రౌండ్స్ 15 రౌండ్స్ దీన్ని 4 పూట్లా చేయొచ్చు. కోల్డ్ ఉన్నప్పుడు ఎక్స్పెషల్లీ ఒక ముక్కు బ్లాక్ అవుతుంది, ఇంకొక ముక్కు కొంచెం గాలి వస్తున్నట్లు ఉంటది. అలాంటి టైంలో ఎక్స్పెషల్లీ నాడీ శుద్ధి ప్రాణాయామం చేయడం వల్ల మనకి బోత్ నాస్ట్రిల్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. అట్ ది సేమ్ టైం మీకు నాడీ శుద్ధి ప్రాణాయామం చేయడం వల్ల టెన్షన్స్, ఈ యొక్క స్లీప్లెస్ ప్రాబ్లమ్స్, మనకున్నటువంటి మెయిన్ డిప్రెషన్స్, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులన్నీ కూడా ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం చేయడం వల్ల యాక్టివేట్ అవుతాయి. ఓకే, వన్ మోర్ ప్రాణాయామం చెప్పనా అమ్మా? మెడిటేషన్ ఒక 5 minutes చేసి క్లోజ్ చేయనా లేకపోతే? ఓకే, భ్రామరీ ప్రాణాయామం. భ్రామరీ ప్రాణాయామం ఎలా చేస్తాము అంటే మెయిన్ గా థంబ్ ఫింగర్స్ తో చెవులు 2 మూసేస్తాము. ఓకే, నెక్స్ట్ మన యొక్క ఇండెక్స్ ఫింగర్స్ ని ఐబ్రోస్ పైన పెడతాము. నెక్స్ట్ మన యొక్క మిడిల్ ఫింగర్ తో ఐ లాషెస్ దగ్గర క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ రింగ్ ఫింగర్ తో నాస్ట్రిల్స్ నియర్ ఉంటాయి. స్మాల్ ఫింగర్ చిన్ నియర్ ఉంటుంది. ఇప్పుడు మనము ఇన్హేల్ త్రూ ది నాస్ట్రిల్స్ తోనే ఇన్హేల్ తీసుకొని ఎగ్జేల్ చేసేటప్పుడు మాకార సౌండ్ తో ఎగ్జేల్ చేస్తామన్నమాట. ఒకసారి చూడండి, నేను చేస్తాను. ఓకే, దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బీపీ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. బీపీ ఉన్న వాళ్ళకి, అలాగే కొంచెం మైగ్రేన్, సైనసైటిస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకా చాలా ప్రాణాయామాలు ఉన్నాయి. బ్రీఫ్లీ ఐఎమ్ టెలింగ్ ది ఓన్లీ 2 ప్రాణాయామాస్. ఆఫ్టర్ ఫినిష్ దిస్
ఆసనాసు ప్రాణాయామాస్ తర్వాత మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆల్రెడీ బాడీలో ఉన్నటువంటి అన్ని మజిల్స్ ని బోన్స్ ని మనము కొంచెం రిలాక్స్ చేసాం. బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది బాగా జరుగుతుంది వాటికి. మనకి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ గా వెళ్తుందో ఆటోమేటిక్ గా బ్రెయిన్ అనేటువంటిది మనకు రిలాక్స్ కావాలి అని అడుగుతుంది. అట్ ది సేమ్ టైం మనము ప్రాణాయామాలు చేసేటప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటాము. దాన్ని చేయడం వల్ల కూడా మన బ్రెయిన్ అనేటువంటిది ఎంగేజ్ అవుతుంది. సో ఇవి రెండు బిజీ అయిపోవడం వల్ల మనము ఆటోమేటిక్ గా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కంప్లీట్ గా మీరు మెడిటేటివ్ స్టేట్ కి వెళ్ళిపోతారు. యోగా ప్రాణాయామాలు చేసిన తర్వాత ఈజీ వే మెడిటేటివ్ స్టేట్ కి వెళ్ళడానికి, ఈజీ వే. ఓకే, ఒక 2-3 minutes మెడిటేషన్ చేసేసి క్లోజ్ చేద్దాం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, క్రాస్ యువర్ లెగ్స్, క్రాస్ యువర్ హ్యాండ్స్, నార్మల్ బ్రీత్, ఫోకస్ ఆన్ యువర్ నార్మల్ బ్రీత్. Don't open your eyes. Closing prayer. Om Sahana Bhavatu Sahanau Bhunatu Sahaviryam Karavavahe Tejasvinamavitamastu Ma Vidvishavahe. Om Shanti Shanti Shanti. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. భూమాతకు నమస్కారం పెట్టండి. చేతులు నేల మీద పెట్టి కళ్ళ మీద ఒకసారి పెట్టుకోండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. రబ్ యువర్ హ్యాండ్స్, రబ్ యువర్ హ్యాండ్స్, రబ్ 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 రబ్. లెట్స్ ఇట్ ఆన్ ఐస్, ఫేస్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. చేతులు రెండు క్రాస్ చేసి భుజాలకు పెట్టుకోండి. అలాగే చేతులు తీసుకురండి. చెస్ట్ మీద పెట్టండి, చేతులు పొట్ట మీద పెట్టండి, వెనకాల బ్యాక్ బోన్ మీద పెట్టండి రెండు చేతుల్ని. అలా నడుము మీదకి తీసుకురండి. తర్వాత థైస్, నీస్, లెగ్స్, కాలి బొటన వేలు వరకు పెట్టండి మీ చేతుల్ని. అగైన్ రబ్ యువర్ పామ్స్, రబ్ 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 రబ్. హీట్ ప్రొడ్యూస్ ఇన్ యువర్ హ్యాండ్. లెట్ ఇట్ ఆన్ ఐస్. లోపలే కళ్ళని ఒకసారి బ్లింక్ యువర్ ఐస్. కళ్ళు స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ ద పామ్స్. ఓకే, నమస్తే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫస్ట్ పత్రిజీ గారికి, రాహుల్కి, రేణుకాకి, ఇంకెవరో నాకు తెలీదు, అందరికీ నా యొక్క వేల వేల ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ యొక్క వాల్యుబుల్ టైంని తీసుకొని మా అందరికీ యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆసనాస్ గురించి, చక్రాస్ రిలేటెడ్ ఆసనాస్ గురించి ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, మీరు ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ పెడితే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని? నేను ఆన్లైన్ క్లాసెస్ యూజువల్ గా తీసుకుంటున్నాను. ఆల్రెడీ మార్నింగ్ బ్యాచెస్ ఉన్నాయి. మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఫోన్ నెంబర్ ఇస్తానండి.
నేను ఆల్రెడీ 6 ఇయర్స్ నుంచి ఆన్లైన్ యోగా క్లాసెస్ తీసుకుంటున్నాను. 12 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నేను మెయిన్ గా తీసుకుంటుంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టి యోగా చేపిస్తాను. నాది వెయిట్ రెడ్యూస్ కాదు. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, మోకాలు నొప్పులు, బీపీ, షుగర్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ తగ్గించి వాళ్ళు రికవరీ అయ్యాక సేమ్ మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉన్నారు క్లాసెస్. నావన్నీ హెల్త్ బెనిఫిట్ ఇచ్చేటువంటి యోగా క్లాసెస్, వెయిట్ రెడ్యూస్ కాదు. ఇంకా ఇంకా నేను అది చేస్తాను ఇది చేస్తానని అయితే హామీ ఇవ్వలేనండి. మీ హెల్త్ని అయితే ఐ విల్ డూ ఇట్ మై బెస్ట్ రికవరీ చేయడానికి. ఎస్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. రమ్య గారు. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. హాయ్ మేడం, గుడ్ నమస్తే ఈవినింగ్. అండి, గుడ్ ఈవినింగ్. నిజంగా ప్రాణాయామం గురించి, ఎక్సర్సైజ్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా రోజు చేస్తాం అంటే ఒక రోజే చేసి మానేయకుండా డైలీ చేస్తా ఉంటే నిజంగా మీరు చెప్పినట్టు హెల్త్ ఇష్యూస్ కూడా అన్నీ తగ్గుతాయి మేడం. నిజంగా చాలా బాగా చెప్పారు మేడం. మీరు మొబైల్లో కూడా అలా చూపించి చేపించడం అనేది చాలా గ్రేట్ మేడం. నిజంగా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. మేడం, నువ్వు మీ నెంబర్ ఇస్తారా మేడం? నేను గ్రూప్ లో పెడతానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమ్య మాస్టర్. మీరు రోజు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ని అద్భుతంగా షేర్ చేస్తున్నందుకు. నిజంగా మన లైఫ్లో ఎక్సర్సైజ్ అనేది ఒక మంచి ఎనర్జీ మేడం. చెప్పాలంటే ఏంటో ఎక్సర్సైజ్ అంటే ఏంటో అనుకుంటారు, కానీ నిజంగా మీరు చెప్పినట్టు చూస్తుంటే చేయాలన్నంత ఫీలింగ్ వచ్చింది మేడం. నిజంగా నాకు బీపీ ఉంది, దాని గురించి అని నెంబర్ అడిగాను మేడం. ఓకే, ఇంకొక చిన్న కరెక్షన్ రమ్య మాస్టర్ గారు. ఎక్సర్సైజ్ చెప్పండి. అనే వర్డ్ కి యోగాకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. ఓకే మేడం, ఓకే ఓకే. యోగా అంటేనే మనకు చెప్పినట్టు పత్రి సార్ మనకు చెప్పినటువంటి ఇన్నర్ మన హయ్యర్ కాన్షియస్నెస్ కి, మన ఇన్నర్ కాన్షియస్నెస్ ని రెండింటిని కలిపేటువంటిది యోగా. ఓకే మేడం. ఎక్సర్సైజెస్ అనేటువంటిది జిమ్ లో చేసేటువంటిది, మన అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు చేసేటువంటిది ఎక్సర్సైజ్. యోగా అంటేనే మన యొక్క లో ఉన్నటువంటి ఇన్నర్ కాన్షియస్నెస్ ని పరమాత్మతో కలుపుతుంది. దానికి ఒక సాధనే యోగా, ఎక్సర్సైజెస్ కాదండి. ఓకే, సారీ మేడం. లేదు లేదు, మీకు తెలియదు కదండి, చెప్తున్నాను అంతే. అందరూ ఎక్సర్సైజెస్ అనేస్తారు, కానీ యోగా వేరు, ఎక్సర్సైజెస్ వేరు. యోగా చేసేటప్పుడు యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీత్. మీరు ఇన్హేల్ తీసుకొని యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఎక్సర్సైజెస్ అలా కాదు, మనం వెళ్ళిపోతూ ఉంటాం అంతే. ఏదో వాళ్ళు చెప్పినవి చేసుకుంటూ వెళ్తాం అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మళ్ళీ వన్స్ అగైన్. సో ఈరోజు యాక్టివిటీ ఏం చెప్తారు మీరు? రోజు అందరూ కనీసం ఎప్పుడో ఒకప్పుడు మార్నింగ్ లీస్ట్ సూర్య నమస్కారాలు చేసి, ఆ తర్వాత కొంచెం ప్రాణాయామం చేసేసి, ఒక 5 నిమిషాలు మీకోసం, మీ హెల్త్ కోసం, మీ యొక్క గ్రోత్ కోసం సూర్య నమస్కారాలు, ఒక చిన్న ఏదన్నా ఒక స్టాండింగ్, ఒక సిట్టింగ్, ఒక స్పైనాసనం చేసేసి, ప్రాణాయామం చేసేసి, మెడిటేషన్ చేసేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మీ భవిష్యత్తు, మీ ఆరోగ్యము, మీకు కావాల్సినటువంటి అన్ని మీ చేతుల్లోకే వస్తాయి. సో ట్రై టు డూ ఇట్ ఎవ్రీ వన్, లీస్ట్ 30 minutes or 20 minutes చెయ్యండి. రేపటి నుంచి అందరూ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మేడం చెప్పినట్టు మనం రోజు 30 minutes పాటు యోగా అండ్ మెడిటేషన్ కూడా చేద్దాం అందరం కలిపి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం ఫర్ జాయినింగ్ అండ్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ టీచింగ్స్ విత్ అస్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇది సోల్ క్యాన్వాస్ యొక్క డే 6 సెషన్. మళ్ళీ రేపటి సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్. థ్యాంక్స్ అండి.